వాయినం తీసుకోవడానికి గుడికి వెళ్ళకూడదు. వెళ్ళావంటే ఊరుకోను. ఊరుకోక ఏం చేస్తారండి? విషపు కిళ్ళిని మోసం చేసి నా భర్త చేతి తినిపించారు. సఖు వల్ల తన కుటుంబం వల్ల ఈ రోజు నా భర్త బతుకున్నారు. నా పసుపు కుంకుమలు కాపాడిన వాళ్ళు ఆహ్వానిస్తే నన్ను వెళ్ళొద్దు అంటారా మీరు? మామూలు రోజుల్లో వెళ్ళు. వాయినం పుచ్చుకోవడానికి వెళ్ళొద్దంటున్నాను. నువ్వక్కడికి వెళ్ళకూడదు. వెళతాను. మీరు వద్దన్నా నేను వెళ్ళి తీరుతాను. వాళ్ళు ఆప్యాయంగా ఆహ్వానించారు, వాయినం తీసుకోవడానికి వెళతాను. ఖచ్చితంగా నేను అక్కడికి వెళతాను. మీరు మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. నా మీద విష ప్రయోగం చేసి చంపుతారా? చంపండి. నేను వెళ్ళడం ఖాయం. అయ్యయ్యో అయ్యగారు, మీరు చిన్న పని జరిగేలా లేదు. ఈవిడ మాట వినడం లేదు. మొండి ఘటనలా ఉంది. ఈవిడ బయటకు వెళ్లకుండా నలుగురు మనుషుల్ని కాపలా పెడతా. నేను గుడికి వెళ్లాల్సిందే. సక్కు నన్ను గౌరమ్మ పూజకి వాయినం తీసుకోవడానికి ఆహ్వానించింది. పూజకి పిలిస్తే వెళ్లకుండా ఉండకూడదు. వాయినం ముఖ్యమా లేక తాళి కట్టిన భర్త మాట ముఖ్యమా? నీ భర్త అక్కడికి వెళ్ళకూడదని నిన్ను శాసిస్తున్నాడు. నన్ను ఎదిరించి మాట్లాడితే నేను సహించను. నువ్వు అక్కడికి వెళ్ళక్కర్లేదు. మాకు పసుపు కుంకుమలే ముఖ్యం. ఇటువంటి విషయాల్లో మేము ఎవరి మాట వినము. కట్టుకున్న భర్త చెప్పినా కూడా. నీకీ మధ్య నోరు బాగా ఎక్కువయిందే. నువ్వు అక్కడికి ఎలా వెళ్తావో నేను చూస్తాను. నిన్ను ఇక్కడే. ఏమండి, వదలండి. బుద్ధిగా నా మాట వింటే సరిపోయేది కదా. నువ్వు పూజకు వెళ్ళాలని పగటి కలలు కనకు. నేనుండగా అది జరగదు. నిన్ను మాత్రమే ఆపుతున్నానని అనుకోకు. మిగతా వాళ్ళని కూడా వెళ్ళనివ్వను. నోరు మూసుకొని ఇంట్లో పడుండు. చూడు, ఏ ఒక్క ముత్తైదువుని నేనక్కడికి వెళ్ళనివ్వను గోదా. ఏమండి, మీరు దయచేసి అలా చేయకండి. పాపం చుట్టుకుంటుంది. నాకు నువ్వు నేర్పించకు. హద్దుల్లో ఉండు. పాండురంగ, నువ్వు నన్ను విడిపించకపోయినా పర్వాలేదు. సక్కు వాళ్ళమ్మ చేసుకునే పూజ ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలి. పాండు, మామిడికాయలు భలే ఉన్నాయి కదా. అయ్యో, మామిడికాయలు కొంపదీసి అడవిలో నుంచి తీసుకొచ్చారా? అయ్యయ్యో, నేను ఈ రోజంతా పడిన శ్రమ బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. ఏయ్ పిల్లలు, ఆగండి. ఇలా రండి, ఉండండి, మీ పని చెప్తాను. ఏ పిల్ల, అటు చూడు, గున్న ఎనకొచ్చింది. రా రా రా, ఇటు రా. ఏ పిల్ల, పాండు, అరే నువ్వేం చేస్తున్నావు? మాట్లాడకుండా ఉండు. నువ్వు త్వరగా నేను చెప్పినట్టు చెయ్యి. నింపు నింపు. నేనిప్పుడు అటువైపు వెళ్తాను. ఆ గున్న ఏనుగ గుడ్డిగా కాయలు నా దగ్గర ఉన్నాయనుకొని నా వెంట వస్తుంది. నువ్వు భయపడకుండా అటెళ్ళు.
దొరికెవరా చిట్టెలుక? అయ్యో, అరే మామిడికాయలు ఏమైపోయాయిరా? దారిలోనే కాయలన్నీ పరపరా నవిలి తినేసావా? నా దగ్గర అసలు మామిడికాయలు లేవుగా. మరి అన్ని సక్కు దగ్గర ఉన్నాయి. ఒరే ఆ సఖు ఎక్కడుందో చెప్పరా? అదిగో చూడండి, అటు వెళ్ళిపోతుంది. అయ్యో అయ్యగారు, అత్తయ్య గారు, మామిడికాయలు లేకపోతే ఎలా? ఇప్పుడు ఏం చేయాలో తెలియటం లేదే. నేను చెప్పేది ఏంటంటే ఉమా, మనం ఈ కార్యక్రమాన్ని రద్దు చేసేద్దాం. నలుగురిలో పరువు పోవడం కంటే ఇదే మేలు. అసలే ఇది కంగారు పడుతుంటే నువ్వింకా భయపెడతావేంటే? ఉమా, నువ్వు ధైర్యంగా ఉండు, ఎక్కడో అక్కడ దొరుకుతాయిలే. ఏమిటే భామా, ఏ పురాణాల్లో చెప్పారు చైత్ర గౌరి వ్రతం చేసేటప్పుడు మామిడికాయ పప్పే వండాలని? అలాంటిదేం లేదు. మామిడికాయ పప్పుకు బదులుగా ఇంకో 4 రకాల తీపి వంటకాలు చేద్దాం. ఇక మామిడికాయలు అక్కర్లేదు. అయ్యో, నేను సంప్రదాయాలు పాటించే రకం. మంచి చెప్తే మీ అత్తగారు చిరాకు పడుతున్నారు. మామిడికాయ పప్పు లేకుండా ఈ కార్యక్రమం చేస్తే మీకు పర్వాలేదా? అయితే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. మామిడికాయలు తెచ్చేసాం. ఏంటి తల్లి, మామిడికాయలు తెచ్చారా? భలే 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 పిల్లలు. చూసావా భామా, నువ్వు తీసుకురాలేకపోయావు, చిన్న పిల్లలు వీళ్ళు తీసుకొచ్చారు. పూజ రద్దు చేయమంటావా? ఇంత నోటి దురుసు పనికిరాదు. బామ్మ, మనకి మామిడికాయలు దొరికాయి కదా, పప్పు నేనే చేస్తాను. ఎలా చేయాలో నేర్పించు. సరే సరే సరే, ముందు మామిడికాయలు తీసుకెళ్లి శుభ్రం చేయండి. వెళ్ళండి. సరే పదా. పిల్లలు మామిడికాయలు తీసుకొస్తారని అస్సలు అనుకోలేదు. వీళ్ళిద్దరూ చాలా తెలివైన వాళ్ళు. వీళ్ళని ఎంత మెచ్చుకున్నా సరిపోదు, తక్కువే అవుతుంది ఉమా.